కాపు ఉద్యమ నేత ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఈ సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభానికి బంధువులు, కాపు సామాజిక వర్గ ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు నివాళులర్పిస్తున్నారు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమం చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా ప్రజా జీవితంలో సేవలందించారు ముద్రగడ. అది ఎల్లుండి కార్యక్రమాన్ని అనుకుంటున్నాం, ఇంకా తెలియదు సార్. ఇందాక ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే ఏదైంది, ఇప్పటికి 20 రోజులు బట్టి హాస్పిటల్లోనే ఉన్నారండి. చాలా బాధగా ఉందండి. ఎటువంటి ఆరోగ్యంగా తిరిగి వస్తారని మేము నిన్నటి వరకు కూడా ఆయన ఫ్రీగానే ఉన్నారు. కొంత కిడ్నీ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అయింది సార్. ఇప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతామండి, కేరళంపూర్ తీసుకెళ్తాం.